హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సిద్ధు. ఈరోజు ఈ వీడియోలో యోగా గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి యోగా. ఏంటండి మన సబ్జెక్ట్ ఈరోజు వచ్చి యోగా. ఈ యోగాలో మన డిఎస్సి పీఈటీలో కానీ పీడీలో కానీ మనకు వచ్చే మార్క్స్ ఏంటంటే 7 to 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇది. చాలా చిన్నగా ఉంటుంది, తక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఎక్కువ మార్కులు రావడానికి మనకు పీఈటీ వాళ్ళకి ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి యూజ్ అయ్యే సబ్జెక్ట్ అంటే ఏదైతే ఉందో అది యోగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఒక్కసారి మన యోగాలో ఉన్న టాపిక్స్ ఏంటో చూద్దాం. ఈ టాపిక్స్ తెలుసుకుంటే యోగా కంప్లీట్ అయినట్టే కదా. ఫస్ట్ మన సబ్జెక్ట్ పోతే మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? టాపిక్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్, రెండవది డెఫినేషన్స్, మూడవది టైప్స్ ఆఫ్ యోగా, అకార్డింగ్ భగవద్గీత. చూడండి, టైప్స్ ఆఫ్ యోగా అకార్డింగ్ భగవద్గీత. ఫోర్త్ వన్ టైప్స్ ఆఫ్ యోగా. ఫిఫ్త్ వన్ ఎలిమెంట్స్ ఆఫ్ యోగా, స్టేజెస్ ఆఫ్ యోగా, అష్టాంగ యోగా. చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ యోగా, దాన్ని స్టేజెస్ ఆఫ్ యోగా అంటారు, దాన్ని అష్టాంగ యోగా అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రాణాయామ, నెక్స్ట్ ఆసనాస్, నెక్స్ట్ చక్రియాస్, నెక్స్ట్ బందాస్, నెక్స్ట్ ముద్ర, నెక్స్ట్ సూర్య నమస్కార్. సో ఇవండి మన యోగాలో ఉన్న టాపిక్స్. ఇంట్రడక్షన్, డెఫినేషన్, టైప్స్ ఆఫ్ యోగా అకార్డింగ్ భగవద్గీత, టైప్స్ ఆఫ్ యోగా, ఎలిమెంట్స్ అండ్ స్టేజెస్ అండ్ అష్టాంగ యోగా, ప్రాణాయామ, ఆసనాస్, చక్రియాస్, బందాస్, ముద్రాస్ అండ్ సూర్య నమస్కార్. సో మనకి 7 నుంచి 10 మార్కులు వస్తాయని చెప్పుకున్నాం కదా. మెయిన్గా ఈ రెండింటి నుంచి 1 బిట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే టైప్స్ ఆఫ్ యోగా 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎలిమెంట్స్ ఆఫ్ యోగాలో 4 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ప్రాణాయామంలో 1 or 2 బిట్స్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఆసనాస్లో కూడా 1 బిట్ రావడానికి, చక్రియాస్ 1 బిట్ రావడానికి అవకాశం ఉన్న ఏరియాస్. ఓకేనా? ఇది మన యోగాలో మెయిన్గా ఈ టాపిక్స్ మీద ప్రీవియస్ డిఎస్సిలో క్వశ్చన్స్ ఇక్కడ పడడము జరిగింది. ఓకేనా? చూసాక టాపిక్స్, ఈ టాపిక్స్ని బట్టి మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంది? ఇంట్రడక్షన్. ఓకేనా? ఇంట్రడక్షన్. అసలు యోగా అంటే ఏంటిదంటే మనిషి యొక్క మనస్సు గురించి, వాని శరీరం గురించి అధ్యయనం చేయడమే యోగా అంటారు. మైండ్ అండ్ బాడీ, మనసు గురించి, శరీరం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారంటే యోగా అంటారు. ఈ యోగా ఏం చేస్తుందంటే మన మనిషిలోని అంతర్గత శక్తిని కంట్రోల్ చేయడమే యోగా. ఏ శక్తి అండి? అంతర్గత శక్తిని కంట్రోల్ చేయడమే యోగా అంటారు. ఈ యోగా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనము సాంఖ్యాక శాస్త్రం నుండి తీసుకున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఏ శాస్త్రం నుండి? సాంఖ్యాక శాస్త్రం నుండి యోగాని మనము తీసుకోవడము జరిగింది. సో యోగా అనేది సాంఖ్యాక శాస్త్రంలో ఒక భాగం. ఓకేనా? నెక్స్ట్ యోగా ఎక్కడి నుంచి వచ్చిందంటే యూజ్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి యోగా వచ్చింది. ఎక్కడి నుంచి అండి? యూజ్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి యోగా వచ్చింది. అసలు యూజ్ అంటే ఏంటి?
యూజ్ మీన్స్ అంటే టు జాయిన్, టు యోక్, టు అటాచ్, టు బైండ్, టు యూనియన్, కాన్సన్ట్రేషన్, వన్ అటెన్షన్. కాన్సన్ట్రేషన్, వన్ అటెన్షన్. ఓకేనా? యోగా ఎక్కడి నుంచి తీసుకోబడినామండి? యూజ్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి యోగాని మనము తీసుకోవడము జరిగింది. యూజ్ అనే అర్థం ఏంటి? టు జాయిన్, టు యోగ్, టు అటాచ్, టు బైండ్, టు యూనియన్, కాన్సన్ట్రేషన్, వన్ అటెన్షన్. ఓకేనా? నెక్స్ట్, యోగాకి మూల పురుషుడు ఎవరంటే, యోగాకి మూల పురుషుడు హిరణ్య గర్భుడు. ఎవరండి? యోగాకి మూల పురుషుడు హిరణ్య గర్భుడు. యోగా శాస్త్రాలు, లైక్ యోగా శాస్త్రాలు గ్రంథ రచయిత అంటే దీని మీద ఉన్న శాస్త్రాలు, ప్రిన్సిపల్స్ ఉన్నాయిగా, దాన్ని రచించింది ఎవరు అంటే పతంజలి. ఎవరండి? పతంజలి. ఏమంటారు ఇతన్ని? యోగా సూత్రాల గ్రంథ రచయిత ఎవరంటే పతంజలి. అందుకే ఏమని పిలుస్తామంటే ద ఏన్షియంట్ ఆఫ్ యోగా, ద ఏన్షియంట్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ యోగా, ద ఏన్షియంట్ ఫాదర్ ఆఫ్ యోగా ఎవరిని పిలుస్తామంటే మనము పతంజలిని పిలవడము జరుగుతుంది. సో యోగా సూత్రాల గ్రంథ రచయిత పతంజలి. అతనికి మరొకటి ఏంటంటే ప్రాచీన, ఓకేనా, ద ఏన్షియంట్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ యోగాని ఎవరైనా పిలుస్తారు అంటే పతంజలిని పిలుస్తారు. ఏన్షియంట్ పిలిచామంటే మోడ్రన్ కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా. అతని పేరు ఏం పేరు అంటే ద మోడర్న్ ఆఫ్ ఫాదర్ యోగా ఎవరంటే, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా ఎవరంటే తిరుమలయ కృష్ణమాచార్య. ఎవరండి? తిరుమలయ కృష్ణమాచార్య. ఇది దేనికి? ద మోడర్న్ ఫాదర్ ఆఫ్ యోగా. ఓకేనా? నెక్స్ట్, సో చెప్పండి, యోగా ఎక్కడి నుంచి తీసుకోబడింది? యూజ్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి తీసుకోవడము జరిగింది. యూజ్ అంటే మీనింగ్ ఏంది? టు జాయిన్, టు బైండ్, టు అటాచ్, టు యూనియన్, కాన్సన్ట్రేషన్, వన్ అటాషన్. ఓకేనా? యోగాకి మూల పురుషుడు ఎవరు? హిరణ్య గర్భుడు. యోగ శాస్త్రాల గ్రంథ రచయిత ఎవడు? పతంజలి. ద పురాతన ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ యోగా పతంజలి. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా తిరుమలయ కృష్ణమాచార్య. ఓకేనా? నెక్స్ట్, యోగాని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడండి? జూన్ 21. ఎప్పటి నుంచి జరుపుతున్నాం? అది 2015 నుంచి మనము జరపడము జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడండి? జూన్ 21, 2015. యోగా ఎక్కడ పుట్టింది? భారతదేశంలో పుట్టింది. ఎక్కడండి? భారతదేశంలో యోగా పుట్టింది. ఏ వేదంలో యోగా పుట్టిందంటే వేదం, ఋగ్వేదం. ఏ వేదం అండి యోగా పుట్టింది? ఋగ్వేదం. ఏ కాలంలో పుట్టింది అంటే వేదిక్ పీరియడ్. చెప్పండి, వేదిక్ పీరియడ్లో యోగా పుట్టింది. అయితే కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు యోగాని జరుపుతూ ముస్లిమ్స్ కాలంలో, మొఘల్ కాలంలో ఈ యోగాన్ని ఆపేయడం జరిగింది. దీనికి తీరని అవరోధము యోగాకి జరిగింది. ఏ కాలంలో? ముస్లిమ్స్ల కాలంలో, మొఘల్ కాలంలో యోగాని ఆపేయడము జరిగింది. ఓకేనా? యోగ పురాణ కథల్లో ఆద్యుడు, పురాణ కథలలో యోగాకి ఆద్యుడు ఎవరంటే శివుడు అని మనం చెప్పుకుంటాము. ఎవరండి? శివుడు. యోగాకి మూల పురుషుడు ఎవరంటేనేమో హిరణ్య గర్భుడు. పురాణ కథల ప్రకారము యోగాకి ఆద్యుడు ఎవరంటే శివుడు పేరు మనము చెప్పుకోవడము జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రంథ రచయిత ఎవరంటే, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రంథ రచయిత ఎవరంటే పండిత్ రవిశంకర్. ఎవరండి? పండిత్ రవిశంకర్. చూడండి, భారత యోగాని ఏ రోజు జరుపుకుంటాము? జూన్ 21.
ఎక్కడ పుట్టిందంటే భారతదేశంలో పుట్టింది. ఏ వేదంలో యోగా వచ్చిందంటే ఋగ్వేదంలో. ఏ కాలంలో యోగా పుట్టుకొచ్చిందంటే వేదిక్ పీరియడ్లో. అయితే వేదిక్ పీరియడ్లో పుట్టగానే కొన్ని తరాల వరకు యోగాను అనుసరిస్తూ ముస్లింల కాలంలో కానీ మొఘల కాలంలో ఇది అంతరించడము జరిగింది. తీవ్రమైన అవరోధము యోగాకి జరిగింది. పురాణ కథల ప్రకారం యోగా ఆద్యుడు ఎవరంటే మన శివుడి పేరు చెప్పుకోవచ్చు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవరు రచించారంటే పండిత్ రవిశంకర్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏంటండి? డెఫినేషన్స్. నెక్స్ట్ అండి డెఫినేషన్, నిర్వచనాలు. దీనికి కొంతమంది డెఫినేషన్స్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళని చూద్దాం ఎవరు ఏ డెఫినేషన్ ఇచ్చారు. పతంజలి ఏం చెప్పిందంటే మన మనసును వివిధ ఆకృతులపైన నిర్మాణాలపైన మన మనసును కేంద్రీకరిస్తాం కదా, అదేవిధంగా అలా కాకుండా మన మనసుని ఆకారం లేని దానిపైన నిరుపితమైన కేంద్రీకరించినట్లయితే దానిని మనము యోగా అంటారని చెప్పిన వ్యక్తి పతంజలి. రఫ్ ఇంగ్లీష్లో కాన్సన్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి. ఏంటండి? కాన్సన్ట్రేషన్. వివిధ ఆకృతులపైన నిర్మాణాలపైన మన మనసును కేంద్రీకరించినట్లుగానే అదే మనసును నిరూపితమైన ఆకారం లేని దాని మీద కేంద్రీకరించడాన్ని యోగా అంటారని పతంజలి చెప్పడం జరిగింది. ఈ పతంజలి సెకండ్ డెఫినేషన్ కూడా ఇచ్చిండు. అదేంటంటే చిత్త వృత్త నిరుద్ధ. ఏంటండి? చిత్త వృత్త నిరుద్ధ. చిత్త అంటే మైండ్, వృత్త అంటే థింకింగు, నిరుద్ధ అంటే కంట్రోల్. మన మనసును కంట్రోల్ చేయడమే యోగా అని పతంజలి చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పిండంటే మన మనసులోకి వచ్చే ఆలోచనలు, అది మంచివైనా చెడువైనా, మన మనసుకు వచ్చే ఆలోచనలు నీకు ఏదైతే చెడు అనిపిస్తాయో అది బయటనే నిలిపివేసి నీ మనసును ప్రశాంతంగా సమతాస్థితిలో ఉంచుకోవడమే యోగా అని చెప్పిండు. ఇక్కడ మీరు సమతాస్థితి, ఈక్విలిబ్రియం గుర్తుపెట్టుకోండి. ఏంటండి? ఈక్విలిబ్రియం. మన మనసును చెడు ఆలోచనలు ఏమైనా వస్తే అవి బయట నిలిపివేసి మన శరీరాన్ని ప్రశాంతంగా నిశ్చలంగా సమతాస్థితిలో ఉంచుకోవడాన్ని యోగా అంటారని మన శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో ఈక్విలిబ్రియం అని గుర్తుపెట్టుకోండి. మూడో వ్యక్తి ఎవరు? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్పిందంటే నీ ఆత్మని విశ్వం ఆత్మతో, ఏ ఆత్మతో? విశ్వ ఆత్మతో అనుసంధానం చేసి హిందూ ఆత్మక జ్ఞానాన్నే యోగా అని చెప్పడం జరిగింది. ఏ ఆత్మ అండి? సోల్ అండ్ యూనివర్సల్ సోల్. ఓకే? ఆత్మని విశ్వాత్మని అనుసంధానం చేసే ఆధ్యాత్మిక హిందూత్మక జ్ఞానాన్ని ఏమంటారంటే యోగా అంటారని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చెప్పడం జరిగింది. సోల్ అండ్ యూనివర్సల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎవరు చెప్పారంటే వేద వ్యాసుడు. వేదవ్యాసుడు ఏం చెప్పాడంటే ఏ మెడిటేటివ్ ట్రాన్స్. ఏం చెప్పండి? ఏ మెడిటేటివ్ ట్రాన్స్ అంటే నీ జ్ఞానం, ఈ యోగాలను ఒక పరిపూర్ణత స్థితికి రావడాన్నే యోగా అంటారని వేదవ్యాసుడు చెప్పడం జరిగింది. దాన్ని సింపుల్గా ఏ మెడిటేటివ్ ట్రాన్స్ అని అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వేదవ్యాసుడు ఏం చెప్పిండంటే ఏ మెడిటేటివ్ ట్రాన్స్. నెక్స్ట్ డాక్టర్ సంపూర్ణానంద్. ఈయనేం చెప్పిందంటే కామధేనువు మనువు కోరితే ఏదైనా ఇస్తుంది. ఎవరండి? కామధేనువు మనువు కోరితే ఏదైనా ఇస్తుంది అని చెప్పింది డాక్టర్ సంపూర్ణానంద్. ఇంగ్లీష్లో సింపుల్గా ఏ స్పిరిచువల్ కామధేనువు. స్పిరిచువల్ ఇదే కూర్చొని డాక్టర్ ఏంది? కామం. సో
ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అర్థమవుతుంది. కామధేనువు మనువు కోరితే ఏదైనా ఇస్తుంది అని చెప్పింది ఎవరు? డాక్టర్ సంపూర్ణానంద్. ఇంగ్లీష్ ఏ స్పిరిచువల్ కామధేనువు. ఇంకొకరు ఎవరు? భగవద్గీత. ఎవరండి? భగవద్గీత. ఈయనేం చెప్పిండంటే ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేసి జ్యోతిష్యాన్ని పొందడాన్నే, ఒక గొప్ప జ్యోతిష్యం పొందడాన్నే యోగా అని చెప్పిన ఎవరు? భగవద్గీత. దేని? ఆత్మని అండ్ పరమాత్మని అనుసంధానం చేసి ఒక దివ్యమైన తేజస్సును పొందడమే యోగా అని చెప్పింది భగవద్గీత. ఆత్మ అండ్ పరమాత్మని అనుసంధానం చేసి ఒక దివ్యమైన తేజస్సు పొందడాన్నే యోగా అని చెప్పినవారు భగవద్గీత. ఇవి డెఫినేషన్స్. ఓకేనా? రైట్. స్పిరిచువల్ కామధేను చెప్పినవారు డాక్టర్ సంపూర్ణ ఆనంద్. వేదవ్యాస ఏం చెప్పిండండి? ఏ మెడిటేటివ్ ట్రాన్స్. చిత్త వృత్త నిరుత చెప్పింది ఎవరండి? పతంజలి. సోల్ అండ్ యూనివర్సల్ సోల్ చెప్పింది ఎవరండి? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటండి? టైప్స్ ఆఫ్ యోగా అకార్డింగ్ భగవద్గీత. అంటే భగవద్గీత ప్రకారం యోగా ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఎన్ని రకాలండి? 3 రకాలు. దేని ప్రకారం? అకార్డింగ్ భగవద్గీత ప్రకారం 3 రకాలు. అవి ఏంటివంటే, ఒకటి కర్మయోగ, సెకండ్ వన్ జ్ఞానయోగ, థర్డ్ వన్ భక్తి యోగ. మొత్తం ఎన్ని రకాలండి? 3 రకాలు. దేని ప్రకారము? భగవద్గీత ప్రకారం. ఈ కర్మయోగ ఏం చెప్తుందంటే, నీ పుట్టుక శూద్రులు కానీ, వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ వాళ్ళు ఏ పని అయితే చేస్తారో, ఏ ధర్మం అయితే చేస్తారో దానికి సంబంధించిందే కర్మయోగ అని చెప్పింది. నీ పుట్టుక ఎలాంటిదైనా, సో అది బ్రాహ్మణుల, క్షత్రియుల, శూద్ర వాళ్ళు అనుసరించే ధర్మాలను బట్టి కర్మయోగగా పిలవడము జరిగింది. దాన్ని కర్మయోగ అంటారు. జ్ఞానయోగ, నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావు, ఈ ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉంది, నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానం గురించి చెప్పేదే జ్ఞానయోగ. భక్తి యోగ తిరిగి మళ్ళీ 2 రకాలండి. ఎన్ని రకాలు? 2 రకాలు. అది ఒకటి వ్యక్తితో సంబంధం, రెండవది వ్యక్తితో సంబంధం లేనిది. ఓకే అండి? ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి వ్యక్తితో సంబంధం, ఇంకోటి వ్యక్తితో సంబంధం లేని. అంటే ఈ భక్తి యోగం ఏం చెప్తుందంటే, మానవుడు ఒక దేవుడికి ఒక రూపాన్ని ఇచ్చి, ఒక నిర్మాణాన్ని ఇచ్చి, ఆ దేవుని నిరంతరం పూజలు చేసేదే వ్యక్తితో సంబంధము అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనం వినాయక చవితి చేస్తాము, ఓకేనా? సో దేవుడికి మనం ఏం ఇచ్చినాము? ఒక నిర్మాణం ఇచ్చి, ఒక ఆకృతిని ఇచ్చి, ఒక దేహాన్ని ఇచ్చి మనము కొలవడము, భక్తి చేయడము జరుగుతుంది. అలాగే రాముడని, అలాగే కృష్ణుడని, అలాగే నరసింహస్వామి అని మనము కొన్ని చోట్ల టెంపుల్లో మనము తీవ్రమైన భక్తి చేస్తాం కదా, తీవ్రమైన పూజ చేస్తాం కదా. అదేంటంటే వ్యక్తితో సంబంధం. ఓకేనా? ఆ వ్యక్తిని మనము తలుసుకొని పూజించేదే వ్యక్తితో సంబంధం. ఈ వ్యక్తితో సంబంధం లేదంటే వీళ్ళకు దేవుడు అంటే ఒక రూపం అంటూ లేదు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే ఒక దాని మీద వాళ్ళు మెడిటేషన్, ధ్యానం చేసుకుంటూ ఉండే వాళ్ళే ఆ వ్యక్తితో సంబంధం లేనిది అంటారు. వీళ్ళకి ఎగ్జాంపుల్ ఎవరంటే మునులు. ఎవరండి? మునులు, ఋషులు. వీరేం చేస్తారు? దేవుడితో సంబంధం అంటే మీన్స్ దేవుడు లేడని కాదు. వాళ్ళు ఏంటంటే ఒక ముందర పెట్టుకొని చేయరు. వాళ్ళకు మెడిటేషన్ లేదు, వాళ్ళు ధ్యానం చేస్తూ దేనో ఒక దాని మీద వాళ్ళ యొక్క దృష్టి కేంద్రీకరించుకొని వాళ్ళు మునులు, ఋషులు తపస్సు చేస్తారు. దాన్ని వ్యక్తితో సంబంధం లేని భక్తి అని చెప్పడం జరిగింది. ఇవి టైప్స్ ఆఫ్ యోగా అకార్డింగ్ భగవద్గీత. ఎన్ని రకాలండి? 3 రకాలు. ఒకటి కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ. కర్మయోగం ఏం చెప్తండి? పుట్టుకతోని వచ్చే శూద్రులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ వాళ్ళ యొక్క ధర్మాన్ని చేసేదే కర్మయోగ. ఓకేనా? జ్ఞానయోగ అంటే ఏంటిది?
నువ్వేదైతే ఈ ప్రపంచంలో నేర్చుకోవాలనుకుంటున్నావు ఎంతో ఉంది, అది మొత్తం నువ్వు యోగ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞానయోగ. ఓకే, భక్తి యోగ దేవుడికి ఒక రూపం ఇస్తేనేమో భక్తి, దేవుడికి రూపం లేకుండా ఉండదనే వ్యక్తి సంబంధం లేని పూజ. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ యోగా. నెక్స్ట్ ఏంటండి, టైప్స్ ఆఫ్ యోగా. సో దీని కోడ్ గుర్తుపెట్టుకోండి, కేజీహెచ్ ఆర్ఎంఎల్బి. కేజీఎఫ్ సినిమా తెలుసు కదా, అది కేజీహెచ్, హెచ్ఆర్ఎం ఆర్ఎంఎల్బి. సో అట్లా మీరు కోడ్ గుర్తు, కేజీహెచ్ ఆర్ఎంఎల్బి. ఓకే, కే అంటే కర్మయోగ, జి అంటే జ్ఞానయోగ, హెచ్ అంటే హఠయోగ, ఆర్ అంటే రాజయోగ, ఎం అంటే మంత్రయోగ, ఎల్ అంటే లయయోగ, బి అంటే భక్తి యోగ. సో ఫస్ట్ మనది ఏంటి, కర్మయోగ. కర్మయోగ అనే పదము క్రియ అనే పదం నుంచి వచ్చింది. కర్మయోగ దేని నుంచి వచ్చిందండి, క్రియ అనే పదం నుంచి వచ్చింది. పదం నుంచి వచ్చింది. క్రియ అనగా టు డూ వర్క్, టు డూ వర్క్ అండ్ టు డూ యాక్షన్. ఏంటంటే క్రియ అనే పదం నుంచి వచ్చింది, టు డూ వర్క్ అండ్ టు డూ యాక్షన్. అయితే దీన్ని ఏమంటారంటే, నీ కర్మకి ఎలాంటి నిస్వార్థం లేకుండా ఫలాపేక్ష ఆశించకుండా నువ్వు ఇతరులకి సహాయం చేయడమే కర్మయోగ అని చెప్పడం జరిగింది. అంటే ఎవడు ఏ కర్మకు వాడే బాధ్యులు అనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటా, వాడి కర్మకు వాడే బాధ్యులు అని. అంటే నువ్వు నిస్వార్థంగా ఫలాపేక్ష ఆశించకుండా నిజాయితీగా నువ్వు అందరికీ ఉపయోగపడితే నీకు ఏదో రోజు ఉపయోగపడతారు. దాన్ని కర్మయోగ అంటారు. అంటే నీ పనికి నీ చర్యకి నువ్వే కారణము, ఎవడు చేసిన పనికి వాడే కారకుడు అని చెప్తారు కదా, అదే కర్మయోగ. దీని యొక్క మోటో వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, అది గివ్ అండ్ నాట్ టేక్. గివ్ అండ్ నాట్ టేక్ కర్మయోగ యొక్క మోటో. ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరు అడిగినా ఏదైతే ఇవ్వు, వాడు ఏది అడితే అది ఇవ్వు, కానీ నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఎవరు అడిగితే ఇచ్చేటోళ్ళు ఉన్నారా? ఇచ్చేటోళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. గివ్ అండ్ నాట్ టేక్, నిస్వార్థంగా ఫలాపేక్ష ఆశించకుండా ఎలాంటి దురదృష్టం లేకుండా నిజాయితీగా ఉండడమే కర్మ యోగ. అయితే ఇదేం చెప్తుందంటే, నువ్వు ఒక పరిపూర్ణత స్థితికి రావాలంటే కర్మయోగ నువ్వు ఆచరించాలి అంటుంది. ఒక పరిపూర్ణత స్టేజ్కి నువ్వు రావాలంటే నువ్వు సరిగ్గా అన్ని నిజాయితీగా స్వార్థం లేకుండా ఫలాపేక్ష ఆశించకుండా నువ్వు జీవనము సాగించాలి అని చెప్పేదే కర్మయోగ. అయితే మనం చెప్పుకున్న పరిపూర్ణత స్థితికి రావడాన్ని ఏమన్నాం, కర్మయోగ అనగా. దాని ఇంగ్లీష్లో ఏ మెడిటేటివ్ స్టేజ్, ఏ పర్ఫెక్షన్ స్టేజ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అడుగుతారు క్వశ్చన్గా. ఏ పర్ఫెక్షన్ స్టేజ్, పర్ఫెక్షన్ స్టేజ్కి రావడాన్నే కర్మయోగ అంటారు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఇది ఒకటి ఇచ్చి ఇది ఏ యోగ అంటే కర్మయోగ అని చెప్పాలి. నెక్స్ట్ క్రియ అనే పదం నుంచి వచ్చింది. క్రియ అంటే టు డూ వర్క్ అండ్ టు డూ యాక్షన్. మోటో ఏంటండి, గివ్ అండ్ నాట్ టేక్. ఇది కర్మయోగ గురించి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ ఎవరు, జ్ఞానయోగ. నెక్స్ట్ ఎవరండి, జ్ఞానయోగ. జ్ఞానయోగ అంటే మీనింగ్ ఏంటండి, నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్. చూడండి, ఏదైతే ఇంగ్లీష్లో రాస్తానో అదే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఆ మెయిన్ కీ వర్డ్ అని రాస్తాను, నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్. నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్. ఓకేనా, జ్ఞానయోగ అంటే ఏంటండి, నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్. అయితే ఇదేం చెప్తుందంటే, నీ యొక్క జ్ఞానయోగ అంటే ఏంటంటే ఏ మెడిటేటివ్ జ్ఞానయోగ, నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పుకున్నాం కదా. ఈ జ్ఞానయోగ మీనింగ్ ఏంటంటే ఏ మెడిటేటివ్ స్టేజ్, మెడిటేటివ్ స్టేట్కి పొందడాన్నే జ్ఞానయోగ అంటారు. ఏ మెడిటేటివ్ స్టేట్ అంటే
ఈ సృష్టి అంతా ఆత్మస్వరూపమైన తన మేధోశక్తితోని, తన వివేకంతోని ఈ ప్రపంచం మొత్తం ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడాన్నే జ్ఞానయోగ అంటారు. సింపుల్గా ఏ మెడిటేటివ్ స్టేట్ పొందడాన్నే జ్ఞానయోగ అని అంటారు. మెడిటేటివ్ ట్రాన్స్ చెప్పింది ఎవరు? వేదవ్యాసుడు. ఏ మెడిటేటివ్ స్టేజ్ పొందడాన్ని ఎవరు? జ్ఞాన యోగ. ఇది జ్ఞానయోగకు సంబంధించేది. ఓకేనా? తన మేధాశక్తితోని, తన వివేకంతో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞానయోగ. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? హఠయోగ. నెక్స్ట్ ఏంటి? మూడవది హఠయోగ. హఠయోగ అంటే ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. జస్ట్ ఇదే కీ, ఇది ఒక్కటి అడిగి ఇది ఏ యోగా అని చెప్పడం అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏది? ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అంటే శరీరంలో ఉన్న మలినాలను తొలగించడమే ఈ హఠయోగ ముఖ్య ఉద్దేశం. ఓకేనా? హఠయోగ అంటే ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. శరీరంలో అంతర్గతంగానే బాహ్యంగానే మలినాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలనే హఠయోగ అంటారు. అంటే మనము రోజు తినే ఆహారంలో మలిన పదార్థాలు మన అంతర్గతంగా చేరి అది ఆ మలినాలు పోగొట్టాలంటే ఈ హఠయోగాని మనము ఉపయోగించాలి. ఓకేనా? ఏం మొత్తానికి క్లీన్నెస్. ఓకేనా? అలాగే మన శరీరంలో ఉన్న రోగాలు రాకుండా చేయడానికి కూడా ముఖ్య పాత్ర వహించేది కూడా ఈ హఠయోగా. ఎందుకంటే మన బాడీ మొత్తం ప్యూరిఫికేషన్ చేస్తుంది కదా ఈ హఠయోగా. అలాంటప్పుడు మన రోగాల బారి నుండి కాపాడేది కూడా ఈ హఠయోగనే. అయితే ఇది ఇంకేం చేస్తుంటే ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస నియంత్రిస్తుంది, కంట్రోల్ చేసేది కూడా ఈ హఠయోగానే. అయితే ఎక్కడైతే ఈ హఠయోగ ఎండ్ అవుతుందో అక్కడ మొదలయ్యేదే రాజయోగ. ఓకేనండి? ఎక్కడైతే హఠయోగ ముగిస్తుందో అక్కడి నుంచి ప్రారంభం అయ్యేదే ఈ రాజయోగ. ఓకేనా? జస్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ ఎవరండి? హఠయోగ. ఓకేనా? నెక్స్ట్ ఎవరు? రాజయోగ. ఇదేం చేస్తుందంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ చెప్పింది ఎవరు? హఠయోగ. అయితే కంట్రోల్ ఆఫ్ బాడీ అండ్ మైండ్, మన శరీరాన్ని మనసును నియంత్రించేదే రాజయోగ. కంట్రోల్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ ఏంటండి? ఇది రాజయోగ. నెక్స్ట్ ఈ రాజయోగాని ఏమంటారంటే రాయల్ యోగా, అలాగే సుప్రీం ఆఫ్ యోగా అంటారు. ఏంటండి? రాయల్ యోగాని. యోగాకి రాజు వంటిదే ఈ రాయల్ యోగా. ఈ రాయల్ యోగాను బట్టే మనము అష్టాంగ యోగాల దశలను మనము చేస్తాము. అందుకే యోగాకి రాజు వంటిదే ఈ రాయల్ యోగా. ఈ రాయల్ యోగాని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి వ్యక్తి ప్రవర్తనల గురించి, 2 వ్యక్తి మనసు గురించి. వ్యక్తి ప్రవర్తన గురించి అంటే ఏం ఆచరించాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు ఆచరించాలి. అది వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి తెలియజేస్తుంది. వ్యక్తి యొక్క మనసును తెలియజేసేది ఏంది? ధారణ, ధ్యాన అండ్ సమాధి. ఇది వ్యక్తి యొక్క మనసును గురించి తెలియజేస్తుంది. అయితే దీని యొక్క రాజయోగ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫిజికల్ అవేర్నెస్ ఏంటంటే ఫిజికల్ అవేర్నెస్ అండ్
ఫెసిలిటీస్ మేల్కొల్పడమే రాజయోగ యొక్క ముఖ్య లక్ష్యం. ఏంటంటే ఫిజికల్ అవేర్నెస్ అండ్ ఫెసిలిటీస్. మెయిన్గా రాజయోగ ఏం చేస్తుంది? కంట్రోల్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. దాని యొక్క లక్ష్యం ఏంటి? ఫిజికల్ అవేర్నెస్ అండ్ ఫెసిలిటీస్. ఇది రాజయోగ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఏంటిది? మంత్రయోగ. నెక్స్ట్ ఏంటండి? మంత్రయోగ. దీని ముఖ్యమైన బిట్ ఏంటంటే సెకండ్ వైబ్రేషన్ ఏంటండి? సెకండ్ వైబ్రేషన్ ఉపయోగించి మనస్సును ఫ్రీగా ఉంచుకోవడమే మంత్రయోగ. మనస్సును ఫ్రీగా ఉంచడమే మంత్రయోగ. దీని మరొక పేరే జపయోగ లేదా మంత్రోచ్చారణ యోగ. మంత్రయోగ, మంత్ర ఉచ్చారణ యోగ అండ్ జపయోగ. అంటే సెకండ్ వైబ్రేషన్ అంటే మన స్పోర్ట్స్లో మనం ఏదైతే యాక్టివిటీ స్టార్ట్ చేసేటప్పుడు దొరకని ఆక్సిజన్ మనం ముందుకు రన్నింగ్ చేసేటప్పుడు లభించే ఆక్సిజన్ మనం ఏమని చెప్తాం? సెకండ్ విన్ అంటాం కదా. అదేవిధంగా ఎప్పుడైతే ఒక మంత్ర జప ఉచ్చారణ చేసినప్పుడు వాళ్ళు స్టార్టింగ్ నుంచి అలానే కూర్చొని చేసుకుంటూ పోతే వాళ్ళకి సెకండ్ వైబ్రేషన్ వచ్చి అప్పుడు వాళ్ళ మనసు అనేది ఫ్రీగా అవుతూ వాళ్ళ మంత్రోచ్చారణ సాగుతూనే ఉంటుంది. అది మంత్రయోగ. సెకండ్ వైబ్రేషన్ గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ వైబ్రేషన్ ఉపయోగించి ఫ్రీగా మనసుని చేసుకునే యోగ అంటే మంత్ర యోగ. ఇది కూడా రెండు రకాలు. ఒకటి మన శరీరంలో మలినాలను తొలగించడం. రెండు రకాల దానికన్నా దీనివల్ల యూజెస్ ఏంటంటే ఈ మంత్రోచ్చారణ వల్ల మన శరీరంలో మలినాలను తొలగించడం. రెండవది వచ్చేసి మన యొక్క ఏమంటారు కోపం కానీ మన యొక్క ఆవేశం కానీ అవి మొత్తం ఒక కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడు నువ్వు మంత్రయోగ జపించినప్పుడు. చాలామంది చూస్తే ముని ఋషులు మంత్ర జపోచ్చారణ చేస్తుంటారు. వాళ్ళలో మలినాలు మొత్తం తొలగించి వాళ్ళు ఆవేశం కానీ కోపం కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో అది మంత్రయోగ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వైబ్రేషన్ ఉపయోగించి మనసు ఫ్రీగా చేసుకునేదే మంత్ర యోగ. అలాగే ఇందులో ఇంకో పాయింట్ దాస్య శృంఖాలను అంటే మన మైండ్లో ఉన్న ఆలోచనలు మొత్తము తీసివేసి మన మెంటల్ నేచర్ని ఏంటండి మెంటల్ నేచర్గా అవలంబించుకునేలా చేసేదే మంత్ర యోగ. ఓకేనా? దాస్య శృంఖలాలని మన మైండ్లో ఆలోచనలు తొలగించి ఒక మెంటల్ నేచర్గా చేసేది అవలంబించేది మన మంత్ర యోగ. ఇది మంత్ర యోగకు సంబంధించిన బిట్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేంది LRMLB లయ యోగ. ఇందులో జస్ట్ వన్ వర్డ్ ఉంటుందండి, లయ యోగ. లయ యోగ అంటే ఏంటండి? టు డిజాల్వ్. క్వశ్చన్ ప్యాటర్న్ కూడా జస్ట్ టు డిజాల్వ్ అంటే లయ యోగకే ఆన్సర్ ఇవ్వండి. టు డిజాల్వ్. ఇదేంటంటే మన ఇష్టము మన అయిష్టాలు మన అయిష్టాల గురించి తెలియజేసేదే ఈ లయ యోగ. టు డిజాల్వ్. నెక్స్ట్ ఏంది? భక్తి యోగ. నెక్స్ట్ ఏంటండి? భక్తి యోగ. ఈ భక్తి యోగ ఏంటంటే ఇంటెన్స్ ఆఫ్ డివోషన్ అంటే తీవ్రమైన పూజ లేదా తీవ్రమైన భక్తి. అంటే ఈ భక్తి యోగ అంటే ఇంకా నువ్వు ఎల్లప్పుడు నువ్వు భక్తి యోగాలో మునుగుతూనే ఉంటావు. అదే తీవ్రమైన పూజ లేదా తీవ్రమైన భక్తి. దాన్ని ఏమంటారంటే ఇంటెన్స్ అండ్ డివోషన్. ఇది చేయడం వల్ల నీకేమవుతుందంటే నీ యొక్క ఈగో కానీ గిల్టీ కానీ ఇలాంటివి ఎప్పుడు నీ శరీరంలోకి రావు. ఈగో అండ్ గిల్టీ ఈ క్వశ్చన్ వస్తుంది. ఈగో అండ్ గిల్టీ ఫీలింగ్ ఎందులో అంటే భక్తి యోగ. ఇది ఎవరు చేస్తారంటే మునులు. ఎవరండి? ఇది మునులు చేస్తారు. సెయింట్స్. ఈ మూడు పదాలు ఇచ్చి ఇది దేంట్లో అడుగుతాడు ఏంటంటే భక్తి యోగ, ఇంటెన్స్ ఆఫ్ డివోషన్. ఇది ఆ టైప్స్ ఆఫ్ యోగకు సంబంధించిన 7. ఇందులో మళ్ళీ కుండలి యోగ ఉంటుంది,
భక్తి యోగా ఉంటుంది, ధ్యాన యోగా ఉంటుంది. భక్తి యోగా అంటే ఇది, ధ్యానం అంటే మెడిటేషన్ ద్వారా సంపాదించే యోగా. ఓకేనా, ఇది టైప్స్ ఆఫ్ యోగా. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఏంటండి, రాజయోగంలోని వచ్చేదే ఎలిమెంట్స్ ఆఫ్ యోగా అని చెప్తున్నావు కదా. వెరీ 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 ఇంపార్టెంట్. అది ఏంటంటే అది అష్టాంగ యోగా. అష్టాంగ యోగా అయితే యోగా, ఈ అష్టాంగ యోగా నుంచి 3 to 4 బిట్స్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా ఇది మాత్రమే. అష్టాంగ యోగా, ఎలిమెంట్స్ ఆఫ్ యోగా, స్టేజెస్ ఆఫ్ యోగా అని కూడా అంటారు. అయితే ఇందులో బిట్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ 8 ఆ నేమ్స్ ఏంటో గుర్తించవాలి. 1 యమ, రెండవది యమ నియమ, మూడవది ఆసన, నాలుగవది ప్రాణాయామ. నాతో పాటు మీరు కూడా జర చదివితే గుర్తుంటాయి, చాలా ఇంపార్టెంట్, ఎక్కువ బిట్స్ వచ్చాయి ఇందులో నుంచి. ప్రాణాయామ, 5వది ప్రత్యాహార, 6వది ధారణ, 7వది ధ్యాన, 8వది సమాధి. ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, పైనుంచి కిందికి దీని యొక్క ప్రాసెస్ అంటే పైనుంచి కింది వరకు ఏ విధంగా ఉంటుందో చెప్పండి అని అడుగుతాడు, కింది నుంచి పైకి అడుగుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పంటే, యమ, నియమ, ప్రత్యాహార, ప్రాణాయామ ఇట్లా ఇచ్చి దీని వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. ఫస్ట్ ఏమొస్తుంది, యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార. సో ఇట్లా ఉంటుంది. ఒకసారి దీనికి పైకి అడుగుతాడు, దీని ఇట్లా కిందికి అడుగుతాడు. దీన్ని మనం వరుస క్రమంలో గుర్తించమని అడగడానికి ఫస్ట్ బిట్టు ఇది అడుగుతాడు ఫస్ట్. ఓకేనా, ఏంటన్నది ఒకసారి ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్, అందరికి వచ్చేస్తాను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఓకే, ఈ 8 మీకు నోటికి వచ్చేయాలి. ఓకేనా, ఇదే ఒక క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ అంటే యమ అంటే ఏమంటారు అని. యమ అంటే ఏమంటారంటే సోషల్ డిసిప్లిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో నుంచి మెయిన్గా మనకు 4 బిట్స్ వస్తాయని చెప్పిన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు కూడా నోటితో పలకండి. యమ మీనింగ్ ఏంది, సోషల్ డిసిప్లిన్. నియమ వచ్చేసి ఇండివిజువల్ డిసిప్లిన్. ఆసన వచ్చేసి పోస్టర్. ఆసన ఏంటండి, పోస్టర్. ప్రాణాయామ వచ్చేసి బ్రీతింగ్ కంట్రోల్. ప్రత్యాహార వచ్చేసి కంట్రోల్ సెన్సరీ ఆర్గాన్. అంటే జ్ఞానేంద్రియాలను నియంత్రించేది ప్రత్యాహార. సెన్సరీ కంట్రోల్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఉంటాయి, ఎందుకంటే 5 ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేసేదే ఈ ప్రత్యాహార. దీన్ని మరొకటి ఏమంటే బ్రింగింగ్ ఆఫ్ బ్యాక్. నెక్స్ట్ ధారణ, కాన్సన్ట్రేషన్. ధ్యాన, మెడిటేషన్. సమాధి, సెల్ఫ్ రియలైజేషన్. ఓకే, దీని సీక్వెన్స్ ఇంపార్టెంట్. ఇందులో నుంచి 1 బిట్ వస్తుంది, ఇందులో నుంచి 1 బిట్ వస్తుంది. యమ సోషల్ డిసిప్లిన్, నియమ ఇండివిజువల్ డిసిప్లిన్, ఆసన పోస్టర్స్, ప్రాణాయామ బ్రీతింగ్ కంట్రోల్, ప్రత్యాహార కంట్రోల్డ్ సెన్సరీ ఆర్గన్స్ ఆర్ బ్రింగింగ్ బ్యాక్, ధారణ కాన్సన్ట్రేషన్, ధ్యాన మెడిటేషన్, సమాధి సెల్ఫ్ రియలైజేషన్. సో ప్రతి ఒక్క మీనింగ్ మీరు 100% మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే పక్కా బిట్టు పడుతుంది. తెలిసినా కూడా మనం చదవకపోతే వేస్ట్ కదా. ఇందులో నుంచి మాత్రం బిట్టు పడకుండా యోగాలో వేరేది ఏడబ్బా, ఫస్ట్ ఇందులో నుంచి బిట్టు పక్కా పడుతుంది. ఓకేనా, ఇది ఒకసారి మీరు చూడండి. అర్థమైందిగా?
ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ మీరు మనసులో అనుకోండి. ఫస్ట్ ఏంటండి? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అండ్ ఎయిత్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు అక్కడ 2 బిట్స్ పడ్డాయి కదా, ఇంకొక 2 బిట్స్ ఎక్కడ పడితే ఒకసారి అందులో. నెక్స్ట్ ఫస్ట్ ఏంటిది? యమ. యమ అంటే మనం ఏం చెప్పుకున్నాము? సోషల్ డిసిప్లిన్. సోషల్ డిసిప్లిన్. ఈ సోషల్ డిసిప్లిన్ అంటే ఏంటంటే ఎదుటి వారి ఆకర్షణలకు లొంగకుండా, సోషల్ డిసిప్లిన్ సమాజమే కదా, ఆ సమాజంలో ఎదుటివారి ఆకర్షణలు లొంగకుండా నీ జీవితాన్ని నియమంగా నిబద్ధతంగా జీవితాన్ని గడపడమే సోషల్ డిసిప్లిన్. దాన్నే యమ అంటారు. ఏంటంటే మీనింగ్? ఎదుటివారి ఆకర్షణ లొంగకుండా నీ జీవితాన్ని ప్రశాంతంగా నియమ నిబంధంగా గడపడాన్నే యమ అంటారు. ఇది 5 రకాలు. ఈ నెంబరింగ్ కూడా ఇంపార్టెంట్. ఎన్ని రకాలు? ఇది 5 రకాలు. ఆ 5 రకాలు అంటే నెక్స్ట్ బిట్ అని చెప్పే కదా, నెక్స్ట్ బిట్ కనబడుతుంది. మళ్ళీ ఏంటిదంటే అది ఫస్ట్ సత్య, రెండవది అహింస, మూడవది ఆస్తేయ, సత్య, అహింస, అపరిగ్రహ, ఐదవది బ్రహ్మచర్య. బ్రహ్మచర్య. సో ఈ 5 మీ నోటికి రావాలండి. ఓకేనా? ఇందులో సీక్వెన్స్ ఏం మాడ కానీ వీళ్ళ నుంచి కూడా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఓకే? సత్య, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. సత్య అంటే మీనింగ్ ఏంటంటే ట్రూత్. ఓకే? సత్య అంటే ఏంటి? ట్రూత్. నెక్స్ట్ ఫ్యాక్ట్, నిజం. నెక్స్ట్ ఫెయిత్. నెక్స్ట్ అండి ఫెయిత్. అహింస అంటే నాన్ వైలెన్స్. అహింస అంటే ఏంటండి? నాన్ వైలెన్స్. ఆస్తేయ అంటే నాన్ స్టీలింగ్. అపరిగ్రహ అంటే నాన్ రిసీవింగ్. బ్రహ్మచర్య అంటే సెలిబసీ. అసలు సత్య అంటే ట్రూత్. అంటే నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే చూసినావో ఈ సమాజంలో నువ్వు నిజాయితీగా నిజమే చెప్పాలని చెప్పేదే ఈ సత్య. నిజాయితీగా నువ్వు ఏదైతే చూసినావో, ఏదైతే విన్నావో అది చూసినట్టే విన్నట్టే చెప్పడమే సత్య. అహింస అంటే నాన్ వైలెన్స్. హింస కాదండి, అహింస, నాన్ వైలెన్స్. అంటే నువ్వు ఎదుట వారిని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టకుండా, కొట్టకుండా ఉండడమే అహింస. నాన్ వైలెన్స్ నువ్వు పాటించమని చెప్తుంది. ఆస్తేయ నాన్ స్టీలింగ్. ఇదే విధంగా నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువు కూడా నువ్వు ఆకర్షించి కానీ వాళ్ళ వస్తువుల మీద నువ్వు దొంగతనము చేయకూడదు. ఏం చేయకూడదు? దొంగతనము చేయకూడదు. వేరే వస్తువుల మీద, వేరే వ్యక్తుల మీద నువ్వు దొంగతనం చేయొద్దు ఈ సమాజం అని చెప్పేదే ఆస్తేయ. అపరిగ్రహ నాన్ రిసీవింగ్. ఎవరి దగ్గర నుంచి కానీ ఏమి కానీ నువ్వు తీసుకోకుండా నీ దగ్గర ఉన్నది నీకు నువ్వే గడపమని చెప్పేదే అపరిగ్రహ. ఎదుట వారి దగ్గర నుంచి నువ్వు ఏది ఆశించకూడదు. అదేనండి నాన్ రిసీవింగ్. బ్రహ్మచర్య సెలబసి. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడపడాన్నే ఏది సెలబసి అంటారు. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. సో నేను ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ కానీ ఇవి ఇంపార్టెంట్. సత్య, అహింస, అపరిగ్రహం దేనికి? నాన్ రిసీవింగ్. బ్రహ్మచర్య అంటే ఏంది? సిలబసి. సత్య అంటే ఏంది? ట్రూత్. ఇవి ఇంపార్టెంట్. సో ఇది మీరు చూసుకోవాలి. ఎన్ని రకాలండి? 5 రకాలు. అవి ఏంటి ఒకసారి మీరు చెప్పండి. ఫస్ట్ ఏంటండి? సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. వెరీ గుడ్. సో అట్లా. నెక్స్ట్ ఏంటండి? యమ తర్వాత నెక్స్ట్ ఏంటి? నియమ. రెండవది వచ్చి నియమ. నియమం ఏం చెప్పుకున్నామండి? ఇండివిజువల్ డిసిప్లిన్. ఇదేం చెప్తుందంటే నీ వ్యక్తిపరంగా, నీ పరంగా నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ పరిశుభ్రతగా ఉండడమే నియమం అని చెప్తుంది. అంటే నువ్వు ఈరోజు
ఈరోజు ఒక డే పెట్టుకున్నాం. నువ్వు ఈ 24 గంటలు నువ్వు నియమంగా నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ 24 గంటలు నువ్వు ఏం చేయబోతున్నావు ముందే ప్లానింగ్ చేసుకొని పరిశుభ్రతంగా ఉండడమే నియమాన్ని అంటారు. ఓకేనా? ఇది నువ్వు 24 గంటలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏం నియమం పెట్టుకున్నావు, సో నువ్వు పరిశుభ్రతంగా మానసికంగా కానీ శారీరకంగా ఎలా మెదగాలనుకుంటున్నావు ఈరోజు అని చెప్పేదే నియమం. ఇందులో కూడా మనకు 5 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలండి? 5 రకాలు. ఒకసారి అవేమో చూద్దాం. ఫస్ట్ శౌచికం, రెండవది సంతోషం, మూడవది నాలుగవది స్వాధ్యాయ, ఐదవది ఈశ్వర తపస్సి, ఈశ్వరి పరిధాన్. ఏంటి 5 ఒకసారి చెప్పండి. శౌచికం, సంతోషం, తపస్సి, స్వాధ్యాయ, ఈశ్వరి పరిధాన్. దీని మీనింగ్ ఒకసారి చూడండి. శౌచికం అంటే క్లీన్లెస్ ఆర్ ప్యూరిటీ. ఏంటంటే క్లీన్లెస్ అండ్ ప్యూరిటీ శౌచికం. సంతోషం అంటే కంటెంట్మెంట్ సంతోషం. తపస్సి పెన్హాన్స్, తపస్సు ఏంటంటే పెన్హాన్. స్వాధ్యాయ సెల్ఫ్ స్టడీ. ఈశ్వర్ పరిధన్ సరౌండింగ్ టు గాడ్. అయితే ఈ శౌచికం ఏం చెప్తుందంటే క్లీన్లెస్ అండ్ ప్యూరిటీ అని చెప్పినాం కదా. అంటే నీ మనసును శారీరకంగా కానీ మానసికంగా కానీ పరిశుభ్రతంగా ఉంచుకోవడమే శౌచికం అని చెప్తుంది. ఈ సంతోషం ఏం చెప్తుంది? కంటెంట్మెంట్. అంటే నీ దగ్గర ఏదైతే ఉందో నువ్వు దాంతోనే సుఖపడు. ఏం చెప్తుంది? నీ దగ్గర ఏదైతే ఉందో నువ్వు దాంతోనే సంతృప్తి చెందు. అంతేగాని ఎదుటి వాళ్ళ దగ్గర ఏదో ఉంది, ఎదుటి వాళ్ళ దగ్గర నాకు అది కావాలి ఇది కావాలని అనుకుంటా నీ దగ్గర ఏది ఉందో అదే చూసుకో. ఎగ్జాంపుల్, ఆడవాళ్ళకి బంగారం అంటే బాగా ఇష్టం. అరే పక్క ఇంట్లో కూడా బంగారం ఉంది నాకు కావాలనుకుంటారు. అదే బాయ్స్ అయితే పక్కన దగ్గర బైక్ ఉంది నాకు బైక్ లేదు అనుకుంటారు. నీ దగ్గర ఉన్నతంతో సంతోషపడు, లేని దాని గురించి ఆలోచించకు అని చెప్పేదే ఏ సంతోషం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తపస్సు అంటే ఏంది? పెన్హాన్స్. ఇదేం చెప్తుందంటే నువ్వు ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దాని నుంచి నువ్వు ఎదుర్కొని బయటపడాలి అని చెప్పేదే తపస్సు. ఓకే? చలికాలం కానీ వేడి కాలంలో కానీ స్ప్రింగ్ సమ్మర్ కానీ ఏదైనా సరే నువ్వు ఆ కాలాల నుంచి బయటపడి నువ్వు ఉండడమే తపస్సు అంటాడు. సో దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంది? మనం ఈరోజు ఎగ్జామ్ సంపాదించడం కోసం మనం వచ్చినాం. సో నీకు ఎంత కష్టమైనా సరే కానీ నువ్వు ఆ పరిస్థితిని ఎదుర్కొని నీకు కాన్ఫిడెంట్గా ఉండి నువ్వు ఆ పరిస్థితిని అర్థం చేసుకొని దాన్ని అధిగమించి నువ్వు జాబ్ కొట్టడమే నీకున్న ఎయిమ్. సో ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించాలంటే నువ్వు తపస్సు నీకు ఉండాలి. ఒక మంచి తపస్సును చేయాలి. ఓకే అంటే కదా తపస్సు, అరే వీడు జాబ్ కొట్టి ఒక పెద్ద తపస్సు చేసిండు అందువల్ల వీడు జాబ్ కొట్టిండు అనేసి. సో అది కష్టమైన పరిస్థితులు ఎదుర్కొని నువ్వు ఆ జాబ్ కొట్టడాన్నే సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జాబ్ కొట్టడాన్నే పెన్హాన్సీ. సో ఇందులోకి వచ్చేసరికి నువ్వు ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొని వాటి నుంచి అధిగమించాలని తపస్సు అంటారు. స్వాధ్యాయ అంటే ఏంది? సెల్ఫ్ స్టడీ. నువ్వు నీ దగ్గర మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఇందులో మంచి ఉంటాయి నువ్వు పంచుకోవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళ నుంచి కూడా నువ్వు రిసీవ్ చేసుకో, వాళ్ళ దగ్గర నుంచి కూడా నీకు జ్ఞానం పెరుగుతుంది అని చెప్పేదే సెల్ఫ్ స్టడీ. అదేవిధంగా నువ్వు ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ వేద మంత్రాలు ఉంటాయో, నువ్వు వేద మంత్రాలు చదవడం వల్ల దాని ఉచ్చారణ చేయడం వల్ల నీకు అవి ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి.
అది స్వాధ్యాయ సెల్ఫ్ స్టడీ. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే చూసుకో, నువ్వు ఎంత సెల్ఫ్ స్టడీగా నువ్వు అంటే నీ ఇంత జ్ఞానం చదువుకుంటావో, రోజు దాని గురించి ఉచ్చారణ చేసి నీ మనసులో పెట్టుకుంటావు, ఆ మంచి ఆలోచన రేపు నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఇవన్నీ గుర్తుకు రావాలి. అదే స్వాధ్యాయ సెల్ఫ్ స్టడీ. ఓకే, ఈశ్వర పరిధాన్ సరౌండెడ్ టు గాడ్ అంటే నీ జీవితం మొత్తము ఆ దేవుడికి అంకితం చేసి ఉంటారు కదా కొందరు, వాళ్ళు సరౌండెడ్ టు గాడ్ అంటారు. ఇప్పుడు కొంతమంది ఏంటి రేణుకి ఎల్లమ్మ పండుగలు కూడా చేస్తారు, వాళ్ళ దేవుడికి అంకితమై ఉంటారు. కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉంటారు కొందరు మాలలు వేసుకొని. సో ఆ తపస్సు అంటే ఇదండి, మాలలు వేసుకుంటున్న దేవుడికి తపస్సు చేస్తే వాళ్ళకి ఇష్టమైన పరిస్థితులు, ఇప్పుడు చలికాలం రోజు వాళ్ళు వాటర్ స్నానం చేయాలి. సో ఆ ఇష్టమైన పరిస్థితులు ఎదుర్కొని తపస్సు ఆ దేవుడికి మాత్రమే అంకితమై ఉంటారు. ఈశ్వర పరిధి సరౌండెడ్ గాడ్, ఇంకా జీవితాంతం ఆ దేవుడికి అంకితమై ఉంటారు. అది ఈశ్వరి పరిధం సరౌండెడ్ టు గాడ్. మీరు మాత్రం ఇది శౌచికం అంటే ఏంది క్లీన్లెస్, సంతోషం అంటే కంటెంట్మెంట్, తపస్సు అంటే పెన్ హ్యాండ్స్, స్వాధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ, ఈశ్వరి పరిధ అంటే సరౌండెడ్ టు గాడ్. ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి చెప్పండి మీరు చూడకుండా. ఫస్ట్ ఏంటండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. వెరీ గుడ్. నెక్స్ట్ నియమం తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ఏంటండి, మూడోది ఆసన. సో దీని గురించి మనకు ఎస్పెషల్ సపరేట్గా ఒక క్లాసే ఉంటుంది, అది మనం అక్కడ నేర్చుకుందాము. ఇక్కడ ఆసన అంటే ఏంటంటే, ఆసనాలు 84 లక్షల ఆసనాలు మనకు చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని ఆసనాలు? 84 లక్షల ఆసనాలు మనం చేయొచ్చు. అయితే ఇవి దేనితో పోలి ఉంటాయి అంటే, ఈ ఆసనాలు పక్షులు కానీ జంతువులతో పోలి ఉండే ఆసనాలు మనము చేస్తాము. దేంతో అండి? పక్షులు కానీ జంతువులు కానీ వాటితో పోలి ఉన్న ఆసనాలు మనం చేస్తాం. ఇది ఆసనం అంటే ఏంటంటే, మంచిగా సుఖంగా కూర్చొని పద్మాసనంలో ఉండి సుఖంగా కూర్చొని చేసే అన్ని ఆసనాలు. ఓకేనా? దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే, నీకు వ్యాధి నుండి నీకు బారిన పడకుండా కాపాడుతుంది, నీ శరీరము ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఓకేనా? ఇవి ఆసనాసు. సో దీని గురించి మనకు నెక్స్ట్ క్లాస్లో ఒక పెద్ద చాప్టరే ఉంది, ఇది అందులో మనము తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏది, ప్రాణాయామ. నెక్స్ట్ ఏంటండి, ప్రాణాయామ అంటే మనం ఏం చెప్పుకున్నాము, కంట్రోల్ ఆఫ్ బ్రీతింగ్ అని చెప్పుకున్నాం కదా. అంటే నీ యొక్క శ్వాసక్రియ రేటు, శ్వాసక్రియ యొక్క వేగాన్ని పెంచాలి, శ్వాసక్రియని అభివృద్ధి చెందడమే ఈ ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాణాయామం గురించి కూడా మనకి వేరే క్లాస్లో మనం చెప్పుకుంటాం. ఇది కూడా ఇందులో ఒక 11 ప్రాణాయామాలు ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ప్రాణాయామం అంటే ఏంటంటే కంట్రోల్ ఆఫ్ బ్రీతింగ్. ఏంటంటే కంట్రోల్ ఆఫ్ బ్రీతింగ్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాణాయామ గురించి అని ఆసన గురించి అని మనం క్లాస్లో చెప్పుకుందాం. నెక్స్ట్ ఐదవది ప్రత్యాహార. ప్రత్యాహారం అంటే మనం ఏం చెప్పుకున్నాము, కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గాన్స్. ఏంటండి, కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గాన్స్. అయితే ఇదేం చేస్తుందంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రత్యాహార అంటే ఏంటంటే వివిధ వస్తువుల పట్ల ఆకర్షణ మనం లోనవుతాం కదా, వాటి నుండి మన మనస్సును వెనక్కి లాగడమే ఈ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గాన్స్. మన పంచ జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే ప్రత్యాహార. మనం ఎన్నో వస్తువులపై మనం ఆకర్షణ పెట్టుకుంటాం, మనకు రానిది దాని గురించి కానీ వచ్చే దాని గురించి కానీ ఏ దాని గురించి మనము ఆలోచనలు పెట్టుకుంటాం, వాటి గురించి మనం వెనక్కి లాగడమే ఈ ప్రత్యాహార. ఏంటి సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఏంటివి, మన చెవులు కానీ, ముక్కు కానీ, స్కిన్ కానీ, ఐ కానీ, నోరు కానీ, ఇవన్నీ మన అదుపులో ఉంటేనే మనము ఈ సమాజంలో మనం బతకగలుగుతాము. అది నువ్వు చేయాలంటే ప్రత్యాహార ఉండాలి అని చెప్పేదే ఈ ప్రత్యాహార. నెక్స్ట్ ఆరవది ఏంటిది, ధారణి. ధారణి అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషన్, ఈ ధారణ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక వస్తువుపై కొంతకాలం మాత్రమే నువ్వు కేంద్రీకరించినట్లయితే, అంటే కొంతకాలం మాత్రమే ఆ వస్తువు మీద నువ్వు కేంద్రీకరించినట్లయితే దాన్ని ధారణ అంటారు. ఎంతవరకు? కొంతకాలమే నువ్వు కేంద్రీకరించాలి. అయితే నువ్వు సమాధి కావడానికి ఫస్ట్ స్టెప్పే ఈ ధారణి. అంటే నువ్వు సమాధి అవ్వడానికి ముందర నువ్వు ధారణతో స్టార్ట్ చేస్తావు. అంటే ఎప్పుడైనా సరే మునులు ఋషులు ఏం చేస్తారు,
కూర్చొని తపస్సు చేస్తారు కదా, వాళ్ళు ఒక వస్తువు మీద కొంతకాలము వాళ్ళ యొక్క దృష్టిని కేంద్రీకరించుకుంటూ వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 7వది ఏంది? ధ్యాన. ధ్యాన అంటే ఏంది? మెడిటేషన్. ఈ ధ్యాన అంటే ఏంటంటే కొంతకాలమైన ధారణ, ఎక్కువ కాలం పాటు ఒక వస్తువు మీద నువ్వు మనసును కేంద్రీకరించినట్లయితే దాన్ని ఏమంటారు? ధ్యాన అంటారు. సో కొంతకాలం మాత్రమే ఒక ఆబ్జెక్ట్ మీద నువ్వు కేంద్రీకరించినట్లయితే దాన్ని ధారణి అంటారు. అదే వస్తువు మీద ఎక్కువ కాలం పాటు నువ్వు మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే దాన్ని ధ్యాన అంటారు. నెక్స్ట్ 8వది సమాధి. సో నువ్వు ఏదైతే స్టార్ట్ చేసి కొంతకాలం పాటు స్టార్ట్ చేసి నువ్వు ఎక్కువ కాలంతో పాటు వెళ్ళి నువ్వు సమాధి అవుతావు, దాన్ని సమాధి అంటారు. దీన్ని ఏమంటారు? సెల్ఫ్ రియలైజేషన్. నీకు నువ్వే సెల్ఫ్ రియలైజేషన్. ఈ సమాధి ఏంటంటే మన కొన్ని సినిమాల్లో మనము కొన్ని సినిమాల్లో చూస్తుంటాము, వీళ్ళందరూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళు ఉన్న ఏకాగ్రతతోని ఒకే దాని మీద ఏకాగ్రత సంపాదించుకుంటూ వాళ్ళు మెడిటేషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కల ఏది జరిగినా కూడా వాళ్ళకి సంబంధం లేదు. మనం చూస్తుంటాం కదా కొన్ని సినిమాల్లో, వాడు ఇది ఇట్లా కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ వాడు ఒక ఇది పుట్టలాగా మొత్తం కప్పి చెట్లు చేమలు వాడి చుట్టూ మొత్తం చేరుతాయి. అంటే వాటంతా వాడు సమాధిలోకి అంటే వెళ్ళిపోతారు అన్నమాట. సో వాడు సమాధి అయిపోయేదాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఓకే, ఇదే దీనేంది మన అష్టాంగ యోగాలోని చివరి క్లైమాక్స్ స్టేజ్ ఏంటంటే ఈ సమాధి. ఎప్పుడైతే నువ్వు సమాధి అవుతావో ఈ ఎలిమెంట్స్ ఆఫ్ యోగా కంప్లీట్ అయినట్టు. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. మీరు అవి ఏంటివి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 సీక్వెన్స్లో నేర్చుకోండి, దాని మీనింగ్ నేర్చుకోండి. యమలో ఉన్న 5 రకాలు ఏంది, నియమలో ఉన్న 5 రకాలు ఏంది, అవి పూర్తిగా మీరు నేర్చుకుంటే మనకి 4 బిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆసన ప్రాణాయామ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.